apply. So knowing the things is not at all important. మనం పుస్తకాలు బాగా చదువుతుంటాం, యూట్యూబ్లు చూస్తుంటాం, టీవీలు చూస్తుంటాం, నథింగ్, నో యూజ్ ఎట్ ఆల్. దెన్ వాట్ యు apply it to your life, apply it in a daily life, then automatically you will become success కదా. మనం ఏమనుకుంటే లాభం లేదు కానీ మాటలతో లాభం లేదు కదా, కాబట్టి అది మనకి ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం నేర్చుకోవాలి, అప్లై చేసుకోవాలా. కాబట్టి సెల్ఫ్ ఎస్టీమ్తో ఆ జీవన సాఫల్యంలో ఏమైతే జీవన కళల్లో ఇది నేర్చుకున్నట్టయితే మనం సక్సెస్ అవుతాం. అది ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ టాపిక్ పెట్టారు మనకు, ఎందుకంటే మనం 3 రకాలు ఉంటాయి మనకు. మన వ్యక్తిగత జీవితము అంటే కుటుంబ జీవితము, 2 మన వృత్తి, దట్ మే బి టీచింగ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరికీ ఉంటాయి క్లాసులు. నేను పోయిన దాదాపు 2 years కిందట జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్కు డైలీ ఒక క్లాస్ తీసుకునేది. జిల్లా మొత్తం ఉన్న డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా మొత్తం 1.5 hour క్లాస్ తీసుకున్నాను దీని మీదనే. ఎందుకంటే ఆ మనిషి ఎప్పుడైతే ఒత్తిడికి గురి కాకుండా ఉంటాడో, మనిషి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడో పని బాగా చేయగలుగుతాడు. సో మనం కూడా ఈ లైఫ్ స్కిల్స్ కలిగినట్టయితే, ఈ లైఫ్ స్కిల్స్ మనం అప్లై చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతాం, వీ విల్ బి సక్సెస్ఫుల్. దేంట్లో సక్సెస్ఫుల్? ఇన్ అవర్ కెరియర్, in our teaching profession. Now ours is teaching profession. So in our teaching profession, if you want to be successful, apply it అన్నట్టయితే. అందుకే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ జీవన ప్రోగ్రామ్స్ కదా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, గురు రవిశంకర్ చెప్తుంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు, లేదా లైఫ్ స్కిల్స్ అంటారు. ఈ లైఫ్ స్కిల్స్ ఉన్నట్టయితే మనము హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడు వృత్తి జీవితంలో కూడా సక్సెస్ అవుతాం. ఆ వృత్తి జీవితం సక్సెస్ కావాలంటే ఇది అవసరం. ఎందుకంటే ఆ వృత్తి వల్ల మనం ఉన్నాం కాబట్టి. సక్సెస్ఫుల్ టీచర్ కావాలంటే మనం ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉండాలంటే ఎట్లా ఉంది, హౌ హ్యాపీనెస్ కమ్స్, వీ షుడ్ బి హ్యాపీ విత్ అవర్ ఫ్యామిలీ కదా, వీ షుడ్ బి హ్యాపీ విత్ ఫ్యామిలీ. కుటుంబ జీవనంలో ఆనందం లేకపోతే, కుటుంబ జీవనంలో పర్ఫెక్షన్ లేకపోతే, కుటుంబ జీవనంలో సక్సెస్ఫుల్ కాకపోతే, then it is no use at all. That affects your career. When you are happy with your family, when you are happy with our children and etc., then automatically you will be successful. మరి ఈరోజు ఎంతమంది నాకు అంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. మా తాత చదువుకోలేదు, మా నాన్న చదువుకున్నాడు, బ్యాంక్ ఆఫీసర్, అంతమంది చదువుకోరు. ఎవ్రీబడి దే ఆర్ సక్సెస్ఫుల్. పల్లెటూరులో ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ఫుల్. గ్రామీణ జీవితంలో జయించే వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద భేదం లేకుండా కష్టపడి పని చేస్తున్నారు. పంటలు పండినా ఎండినా ఏం చేసినా కానీ ఆనందంగా ఉన్నారే, ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఏ చదువు లేదు, ఏ సీటింగ్ లేదు, ఏ ట్రైనింగ్ లేదు, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. కానీ సిటీకి వచ్చేవరకు మనకు చదువులు అయిపోయి, డిగ్రీలు అయిపోయి, ట్రైనింగ్ ఎక్కువైపోయి మనం ఈరోజు వీఆర్ లర్నింగ్ అబౌట్ సాఫ్ట్ స్కిల్స్, వీఆర్ లర్నింగ్ అబౌట్ జీవన సాఫల్యం, లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ మన అది ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి. సి హౌ సో మెనీ కర్టెన్స్ విత్ మీ. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో 50% వితిన్ 1 year విడాకులకి వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ both are employees, both are earning, is it not? Both are having high qualification, high earning people. Within 1 year or 2 years, is it not? They are leaving, they are departing. So what is the pity? మన దగ్గర కుటుంబ జీవనంలో విడాకులు అనేది పదం లేకుండే, కానీ ఇక్కడ ఏమైపోయింది ఇప్పుడు ఇట్స్ బికమ్ కామన్. వై? బికాస్ అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్. ఇన్ కుటుంబ జీవనంలో ఫెయిల్ అయిపోయినారు. లైఫ్ స్కిల్స్ లేకపోవడం ఫెయిల్ అయిపోయినారు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఫెయిల్ అయినారు. కాబట్టి మన యొక్క ప్రగతి మనం మన వృత్తి లోపల, కెరీర్ లోపల సక్సెస్ఫుల్ ఉండాలంటే కుటుంబ జీవనంలో సక్సెస్ఫుల్ ఉండాలా. కుటుంబ జీవనంలో సక్సెస్ఫుల్ ఉండాలంటే యూ షుడ్ బికమ్ ఏ గుడ్ హస్బెండ్, you should become a good wife, you should become a good mother, you should become good father, you should become good brother, also everything you are good. అవునా? మరి ఎందుకు అట్లా జరుగుతుంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? చదివినంత తర్వాత కూడా ఈరోజు కుటుంబం మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో. నైతిక చూస్తున్నాం. ఈ యొక్క జీవన కళలు, నైతికత బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. బోత్ ఆర్ ఎథిక్స్ అండ్ ది లైఫ్ స్కిల్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. పేపర్లు చూస్తున్నాం ఎంత దారుణంగా జరుగుతుందో. అవునా కాదా? అంటే మన ధర్మంలో ఎప్పుడంటే 4 stages ఉంటాయి. 4 stages ఆర్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఈస్ బ్రహ్మచర్య అంటాం. అప్ టు 25 years యూ గెట్ నాలెడ్జ్ అండ్ బికమ్ వీ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. సంపాదించే శక్తి కలగాల. ఆ తర్వాత దెన్ వీ ఎంటర్ ఇన్ ద గృహస్థాశ్రమ. దట్ ఈస్ మ్యారీడ్ లైఫ్. ఒక సాక్రెడ్నెస్. ఆ మ్యారీడ్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఒక భార్య ఇద్దరి మధ్య ఏమైనా కుటుంబ జీవనంలో కలిసిన తర్వాత సమాజం కోసం పెళ్ళి, సమాజం ఇది అంటే ఒక మంచి దృక్పథం పొంది ఉండాలి కదా.
మరి ప్రేమ కలిగి ఉండాలి కదా, అది ఫెయిల్ అయిపోతున్నాయి. భర్త భార్యను ప్రేమించడం లేదు, భార్య భర్తను ప్రేమించడం లేదు. సంథింగ్ రాంగ్. ఎందుకంటే మనం ఏమైందంటే నాలెడ్జ్ పోతుంది. మనం అన్ని మాట్లాడుతూ అన్ని చేస్తుంటాం, భర్త భార్యను ప్రేమించడం లేదు కదా. ఎందుకు ప్రేమించడం లేదు అంటే మనం అనుకుంటాం, అంటే అర్థం ఏంటి, సంథింగ్ డిఫరెంట్ కదా. ఒకరికి రిలేషన్ లేదు, ఒకరి యొక్క వాల్యూస్ లేవు కదా. హస్బెండ్ అనుకుంటాడు నా భార్య షీఈ్ హౌస్ హోల్డ్. ఇంగ్లీష్ చాలా బాగా పదం పడతారు, హౌస్ హోల్డ్ అంటారు. అరే షీఈ్ హౌస్ హోల్డ్, షీఈ్ నాట్ ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీ సంథింగ్ బెటర్ దెన్ హౌస్ హోల్డ్ లేడీ. నో నాట్ ఎట్ ఆల్. ఏ మదర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీబడి. మాతృదేవో భవ అన్న మనమే రియల్లీ. మరి ఆ తల్లిని మర్చిపోయి, తల్లిని మర్చిపోయి ఆమె తక్కువ అనుకుంటే ఎట్లా అండి? భర్తను ఎవరిని సంపాదిస్తే ఎక్కువ అనుకుంటే ఎట్లా అండి? యు ఆర్ ఎర్నింగ్ మనీ ఓన్లీ, బట్ యు ఆర్ మేకింగ్ మనీ ఓన్లీ, బట్ యు ఆర్ నాట్ మేకింగ్ మోరల్స్. చిల్డ్రన్స్ ఆర్ బాట్ బై మదర్. తల్లి సంస్కారం నేర్పుతుంది. అక్కడ ఆమెను ప్రేమించగలిగాల. సో ఆ ప్రేమను నిరూపించడం వల్ల, ఆ ప్రేమించడం వల్ల, భార్య భర్తల మధ్య ప్రేమ ఉండడం వల్ల అందుకే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. గౌరవం అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఎంత అవుతుందండి? నేను చెప్తూ ఉంటాను, రియల్లీ చాలా ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాను. అరే ఎవరిని అంటే ఎవరు ఇంపార్టెంట్, నీకు ఇద్దరు ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. లైఫ్ నా స్పీచ్లో చెప్తాను, ఓన్లీ 2% ఆర్ ఇంపార్టెంట్ అవర్ లైఫ్. హూ ఆర్ దే? వన్ ఇస్ అవర్ మదర్. మనకు జన్మనిచ్చిన కన్న తల్లి, విద్యాబుద్ధులు నేర్చిన తల్లి, నడక నేర్పిన తల్లి, మాటలు నేర్పిన తల్లి కన్న తల్లి ఈజ్ అవర్ గాడ్. మాతృదేవో భవ కదా అమ్మ, అవునా కదా? మరి ఆ తర్వాత ఒక 25 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటాం, అదివసం కదా. కానీ వీఆర్ జనరల్ 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటాం. అది కరెక్ట్ ఏజ్, దట్ ఇస్ ద కరెక్ట్ ఏజ్. బట్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ మనీ, పీపుల్ ఆర్ ఆఫ్టర్ కెరియర్. సో సార్ వీఆర్ మేకింగ్ కెరియర్ just to my God job. I want to enjoy. I am 20, just 29, sir. I am 29, just only 39. Let me wait. Just 29. It's not so time, sir, for marrying. ఇదేం సార్ అట్లా బాధరబంది ఏంది? కుటుంబ జీవనం బాధరబందా? భార్యాభర్తలు బాధమందా? పిల్లలు భార్యాబందా? ఏంటి ఇది? ఏమో అలా ఆలోచన చూడండి. ఎట్లా ఆలోచన? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ థింకింగ్ అబౌట్ దట్. మ్యారేజ్ అంటే ఒక భూతం అయిపోయింది. సి their self-esteem gone to air. Morals are gone to air. See, after earning so much money also, they are unable to stand on his board. They don't have any confidence that getting married, they are fear of. పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు యువత పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారే. 20-30 ఏళ్ళైతే భయపడుతున్నారే. పిల్లల్ని గంటకి భయపడుతున్నారే. ఎంత అన్యాయం అండి. మరి ఎక్కడ పోతున్నాయి మోరల్స్? ఎక్కడ పోతున్నాయి? ఎథిక్స్ ఎక్కడ పోతున్నాయి? తర్వాత జీవన లైఫ్ అన్నమంటే అది కెరీరా, కళ్యాణమా? మన కెరీర్ కోసం పుట్టామా? కెరీర్ మీద కాదే. నేను అడుగుతుంటాను, మా యూత్ని అడుగుతుంటాను, మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ యూత్, వాట్ ఈస్ ఇంపార్టెంట్, కెరియర్ ఆర్ మ్యారేజ్? సార్ కెరియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అరే చుక్కరామయ్య ఈస్ దేర్, ఎవ్రీబడి ఈస్ గురు. చుక్కరామయ్య, యూ నో, ఆఫ్టర్ రిటైర్మెంట్ he started institution. What? IIT Ramaya. So many people got IIT seat. Then his surname is changed. What? Chukka Ramaya to IIT Ramaya. So career can be made at 60 years old. Career can be made at any age, but marriage cannot be. See, అందుకే లైఫ్ స్కిల్ ఇంపార్టెంట్ అంటే, లైఫ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే మీకు తెలుసు చాలా ఉన్నాయి. అందులో కూడా రైట్ డెసిషన్ ఇది ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ రైట్ డెసిషన్, రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైమ్ ఇది ఇంపార్టెంట్. రైట్ డెసిషన్ ఇన్ రాంగ్ టైమ్ ఇది రాంగ్. I want to marry. Sir, I have ample money. I have got apartment. I have a car also. Is it not? Now I want to marry. What is your age? Sir, just 34. Yeah, అర్థం ఉందా? Is it in meaning? Getting married at 34 age? What problems they get? They don't know. I wrote so many articles. మీకు ఏమంటే నా సెల్ నెంబర్ చూసుకోండి అంటే so many articles. See, is it? Getting same response from my family. Yes. Yes. So colleagues. Yes. In my company, so many the employees there, they are 27. Still they don't want to marry. Why you are asking? Yes. So that thing is, life లో సక్సెస్ ఏంటంటే ఏం కొడుతానమ్మా, రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం ఇస్ ఇంపార్టెంట్ కదా. సెల్ఫ్ ఎస్టీమ్ ఇది ఇంపార్టెంట్ కదా. మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే కుటుంబం ఆనందంగా ఉండాలి. కుటుంబంలో ఆనందంగా ఉండాలంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను మాట్లాడుతుంటాం కదా. మన అంటే ఇప్పుడు మర్చిపోయాను నేను.
25 years జస్ట్ పోతా ఉన్నాను. 25 years మనము పెళ్లి చేసుకుంటాం. ఐ గాట్ మ్యారీడ్ at 25. నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 25 years దాకా మా తల్లి నాకు అన్ని చేసిన మా తల్లి 25 ఏళ్ళ తర్వాత నాకు పెళ్లి చేసి నా యొక్క చేతిని ఇంకొక అమ్మాయి చేతిలో పెట్టింది. ఆమె కూడా చేతిలో పెట్టింది. ఆ కూడా అంటే ఎవరు? నా భార్య చేతిలో పెట్టింది కదా. నా బిడ్డ 25 ఏళ్ళుగా, ఆ 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇంతవరకు కూడా ఐఎమ్ రిటైర్డ్. 9 years అయిపోయింది కదా. ఇప్పటి వరకు కూడా మరో ఆ స్త్రీ సంరక్షణలో ఉన్నాను. ఐఎమ్ అండర్ ద కేర్ అండ్ గైడెన్స్ ఆఫ్ దట్ ఈస్ మై వైఫ్. సో షీ ఈజ్ నథింగ్ బట్ హూమ్, షీ ఈజ్ నథింగ్ బట్ మై మదర్. సో మగవానికి ఇద్దరు తల్లులు అండి. నేను చెప్తాను, మగవానికి ఇద్దరు తల్లు, కన్న తల్లి, 2 భార్య కూడా తల్లి లాంటిది. నీ కోసం అనుక్షణం పాట పడుతుంది, అనుక్షణం చూస్తుంది, నీతో మరుగు బతుకుతుంది, నీళ్ళు పాల్లా కలిసిపోతుంది, అనుక్షణం నీ గురించి ఆలోచిస్తుంది, నీ కోసం తెలియని కోసం నీ కోసం ఇంటి పేరు మార్చుకుంటుంది. పరిస్థితులు లేని కుటుంబంలో సభ్యుల మధ్య వచ్చేసి ఎక్కడి నుండో అది కల్చర్ వేరు, బ్యాక్గ్రౌండ్ వేరు, అది వేరు, అటువంటి చోటు నుండి వచ్చి నీ కోసం, నీ ఆశల కోసం, నీ కోసం బతకడానికి, నీతో సహజీవనం చేయడానికి, నీతో జీవితం పంచుకోవడానికి, నీ కుటుంబం నిలబెట్టడానికి, నీ వంశాన్ని కూడా పెంచడానికి మరొక స్త్రీ వచ్చిందే. ఆ స్త్రీ తల్లి లాంటి ఎక్కడి. సో తల్లి ఎంత గౌరవనీయమో భార్య అంత గౌరవనీయమైనది. ఎప్పుడైతే మనం భార్యను ప్రేమించగలుగుతామో, ఎప్పుడైతే భార్యను తల్లిలాగా ప్రేమించగలుగుతామో, ఎప్పుడైతే తల్లిలాగా గౌరవించగలుగుతాము ఆమెకు కదా. అంతేగాని ఆమెను పరుష పదాలతో మాట్లాడము, తిట్టడము, చిన్నదా ఉంటే మొత్తం హై కలరు ఐఎమ్ వెళ్ళి నాకు 80,000 జీతం ఇట్లా కేసుకొని ఆ భార్యని ఇట్లా ఏమన్నా అర్థం ఉందా? కాదే. మరి అక్కడ సక్సెస్ఫుల్గా ఉండాలి. మన కూతురుతోని, మన కొడుకుతోని మనం మాట్లాడగలగాలి. ఆమె కష్టపడి అన్నం పెడుతుంటే సేల్ ఈ లైఫ్ ఈజ్ నాట్. చాలా మంది ఎంజాయ్ చేయడం లేదు. ఐ సే దట్ నో బడీ ఈజ్ ఎంజాయింగ్, మెజారిటీ పీపుల్ ఆర్ నాట్ ఎంజాయింగ్ దర్ లైఫ్. విన్నారా సార్? ఎందుకంటే మనకు పెడుతున్నాం. మనం పొట్టి భోజనం చేసినప్పుడు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఐ స్పీక్ ట్రూత్ బికాస్ ఇట్ కమ్స్ బై మై హార్ట్. మనం భోజనం చేస్తుంటారు, ఈరోజు సాంబార్ చాలా బాగా చేసినాము, ఈరోజు వంకాయ కూర ఎంత అద్భుతంగా ఉందో అని నేను మెంటల్గా ఫీల్ అవుతాను. మెంటల్గా మాట అంటాం. అంటే ఎప్పుడైతే మనం ఆ రకంగా ఫీల్ అవుతామో, నిజంగా ఫీల్ అవుతామో, మన నోట్లో నాలెడ్జ్లో ఉత్పత్తి అవుతుంది, ఎంజాయ్స్ ఉత్పత్తి అవుతాయి, జీర్ణక్రియ బాగుతుంది. ఆ యొక్క వండిన పదార్థం ఏదైతే ఉందో మనకు చూడం. మెకానికల్లీ క్యాజువల్ వి టేక్ అవర్ లంచ్. అది ఎంత తప్పండి. ఫుడ్ అని ఎంతదండి? ఫుడ్ అని హాయి కూర్చొని ఎంజాయ్ చేయకుండా, ఆ చేసిన దాన్ని మెచ్చుకోకుండా, తినకోకుండా, ఫీల్ కాకుండా మనము భోజనం చేస్తే ఎట్లా అండి? కాబట్టి ఆ రకంగా ఫీల్ అయినట్టయితే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక పదజాలం, ఒక బహుకరణ, ఒక మంచి మాట కదా, ఒక విధి, అప్పుడు జీవితం సక్సెస్ ఉంటాం. కూతురు కొడుకుతో పంచుకోవడం, మాట్లాడుకోవడం, వాళ్ళకు టైం ఇవ్వడం కదా, వాళ్ళ బలహీనత తెలుసుకోవడం కదా. వి షుడ్ నో ద వీక్నెస్ ఆఫ్ అవర్ సన్. మన సన్ గొప్పవాడు కాదు, మన బిడ్డ గొప్పది కాకపోవచ్చు. బికాస్ వీఆర్ ఆల్సో నార్మల్, అవర్ పీపుల్ ఆర్ ఆల్సో నార్మల్. దే మే హావ్ ద వీక్నెస్ ఆల్సో. దే మే ఆ వీక్నెస్ కనుగొని, ఆ స్ట్రెంత్ కనుగొని లెడర్స్ కదా. అందుకే మన జీవితంలో సక్సెస్ కావాలంటే స్వాట్ అనే 4 పదాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. స్వాట్, SWOT, స్వాట్. వాట్ ఇస్ స్వాట్ మీన్స్ ఎస్ ఇస్ స్ట్రెంత్. ఎస్ ఇస్ మీ జీవితం, మన జీవితం సక్సెస్ కావాలంటే వీ షుడ్ నో అవర్ స్ట్రెంత్. స్ట్రెంత్ తెలవాలి. మన బలం ఏంటిది? వాట్ వీఆర్, మన బలం తెలవాలి. మనం బలం తెలిస్తే మనం ముందుకు వెళ్తాం కదా. అలాగే మన వీక్నెస్ లేదా, మన బలహీనతలు ఉంటాయి కదా. నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ కదా. బలహీన వాట్ ఆర్ ద వీక్నెస్? ఆ వీక్నెస్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఆ బలహీనతను రెక్టిఫై చేసుకోవాలి కదా. అయ్యో నా బలహీనత ఇది ఉన్నదండి అంటే లాభం లేదు. మనం మొహమాట పడుతుంటాం. మొహమాట పడితే లాభం లేదు. మొహమాటం మంచిది కాదు కదా. మొహమాటం లేకుండా ఉండడం గొప్పతనం. మా మొహమాటం లేకుండా ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. రైట్ అనము, రాంగ్ అనడం అనేది మొహమాటలకు చెప్పడం కదా. అటువంటి దాన్ని ఏమంటాం అంటే దాన్ని స్ట్రెంత్, వీక్నెస్ని స్ట్రాంగ్గా మార్చుకోవడం. మన జీవితంలో అవకాశాలు ఏమున్నాయి, థ్రెడ్స్ ఏమున్నాయి. సో ఈ రకంగా మన జీవనం ఒక జీవనం ఏతుందో, మన జీవనం ఒక 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ లోపల మనకు ప్రణాళిక ప్లాన్ అబౌట్ అవర్ లైఫ్ కదా. అంతే కదా. కాబట్టి ఆ లైఫ్లో ప్లాన్ ఉన్నట్టయితే మనం సక్సెస్ఫుల్గా ఉంటాం కదా. విత్ కోఆపరేషన్ అవర్ బెటర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్. వెన్ వీఆర్ ఫీలింగ్స్ వాట్ హెల్త్ మేనేజ్మెంట్. చాలా మంది హెల్త్ గురించి నాకు విచిత్రం ఏంటంటే, సో కాల్ వీఆర్ ఎడ్యుకేటెడ్, వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, వీ నో ఎవ్రీథింగ్ అంటే వీ డోంట్ డూ ఎనీథింగ్. అనగా పేపర్ చదువుతుంటుంది, 60 ఏళ్ళ లక్షణం ఇలా ఉండాలి, 30 ఏళ్ళు ఇలా ఉండాలి, ఈ ఆహారం తీసుకోవాలి అని పేపర్లు వస్తుంటే మనం ఆహారం తీసుకుంటామండి. నాకు ఆశ్చర్యం వేస్తుందమ్మా. మా అమ్మ చదువుకోలేదు, పల్లెటూరులో వచ్చింది.
ఆ రోజుల్లో ఆమె మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. అమ్మమ్మ ఇంటికి వెళ్తే ఒక వంట చేస్తుంటే చిన్న స్మాల్ అల్మారా ఇది ఇట్ ఈస్ లాక్డ్. ఆ వంట చేసేటప్పటికి వెళ్ళి షీ టుక్ అవుట్ దట్ ఒక బాక్స్, చిన్న బాక్స్ తీసి ఏందో అనుకున్నాను. నాకు ఫోర్త్ క్లాస్లో తీసానికి నూనె తీసి అత్త నూనె ఏమి కూరలకి ఇస్తే ఆ నూనె తీసుకొని గంటలు ఇంత పోసేసి పొయ్యిలో పెట్టేసి గంట తాలుకుంటాం. గంట తాలుపుతో పప్పు తాలిపేసేది. దాని గంట తాలుకుంటాం. మీకు తెలియదు, మీ వాళ్ళకి ఇప్పుడు మీకు తెలియదు గంటలు. ఇంత చిన్న ఆయతోని ఆ లాగా అలబెట్టేసింది, ట్రెజరీలో పెట్టేసింది. అంటే అంత ఇంపార్టెంట్ చదువుకోని. ఎందుకంటే నూనె అనేది భయంకరమైనది కదా, నూనె అనేది భయంకరమైనది. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామండి, నా భార్య వచ్చేసింది. తర్వాత ఆమె ఒక చెంచా చేస్తే మా 3 చెంచాలు వేసింది. మా ఆవిడ BA, BA. ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో షీ వెంట్ టు కాలేజ్, కంప్యూటర్ BA డిగ్రీ ఇన్ అవర్ అద్లా. సచ్ ఎ గ్రేట్ లేడీ షీ ఈస్. సో ఇప్పుడు ఆమె 4 చెంచాలు నూనె వేసింది. ఇప్పుడు మా కోడలు వచ్చేసింది. కోడలు వచ్చింది అంటే అరే ఈ 4 చెంచాలు ఎట్లా వంట చేస్తాము అత్తమ్మ కుదరదు. ఓ చానే ఆటారింగే సారీ ఆట మొత్తం నూనె రోస్ట్. Whether irrespective of veg or non-veg, whatever the material, subject is not at important, object is not at all important, and the roast. Then automatically our police stand up. Very health gone to win. ఆరోగ్యం పోతుంది కదా. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనుకుంటున్నాం కదా. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మనం ఆడుకోవట్లేము. మన ఆరోగ్యం మన ఇంటి వాళ్ళ చేతులు ఉన్నది, మన ఇంటి వాళ్ళ చేతులు, తల్లి చేతిలో ఉంది. ఆరోగ్యం మా తల్లి భార్య చేతిలో ఉంది కదా. మరి మీకు ఇంకోటి చెప్పాను, సైకలాజికల్ పాయింట్ మీకు దొరక ఈ పాయింట్స్ అన్ని. సైకలాజికల్ పాయింట్ ఏదో వద్దా సార్? సైకలాజికల్ పాయింట్ ఇది, వెన్ వీ కుక్ ద ఫుడ్ ఇట్ షుడ్ బి కుక్డ్ విత్ కామ్ మైండ్, విత్ సాక్రెడ్ మైండ్, వితౌట్ ఎనీ హ్యాంగర్, వితౌట్ ఎనీ గ్రీడీ, వితౌట్ ఎనీ ఎమోషన్స్. వన్ షుడ్ కుక్ దట్ ఫుడ్. ఆ రకంగా వంట కాదు. ఒక స్త్రీ శాంతమూర్తిగా ఉండి, స్త్రీ శాంతమూర్తి యాక్చువల్ శాంతికి చివరి ఎవరంటే మగవాడు కాదు, స్త్రీయే చివరిలో. శాంతి స్వరూపులు, శాంతి కాముకులు. అటువంటి వాళ్ళు హాయిగా వంట చేస్తే ఏ చేసినా కానీ అది అమృతంగా మారిపోతుంది. ఆ అన్నం పప్పు ఏదైతే ఉందో అది దట్ విల్ బికమ్ అమృతంగా మారిపోతుంది. ఎప్పటి మగవాడు హీగోతోని మేలీగో ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ మేలీగో దట్ మేలీగో. ఆ మేలీగోతో ఏం చేస్తే ఏమైనా అన్నవారికి కోపం వస్తుంది సహజంగా. ఉమెన్ వీక్నెస్. కోపంతో వంట చేసింది అనుకోండి, దిట్ విల్ బికమ్ పాయిజన్. మీరు చూడండి, ఏ ఇంటితో కలహాలు ఉంటాయో, ఏ ఇంట్లో దుఃఖాలు ఉంటాయో, ఆ ఇంట్లో ఉన్న వంట తిన్న వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది. ఏ ఇంట్లో అనారోగ్యం ఉందంటే ఆ తల్లి కష్టపడుతుంది అర్థం. అనారోగ్యం ఉందంటే ఆ తల్లి కన్నీళ్లు పెడుతుంది అర్థం. ఒక తల్లి కన్నీళ్లు పెడితే, ఒక భార్య కన్నీళ్లు పెడితే అది విషంగా మారిపోతుంది. అక్కడ లక్ష్మి ఉండదు కదా, దరిద్రదేవత ఆనందిస్తుంది. అందుకే మనం గౌరవించాలి, మన హెల్త్ అనేది ఇంపార్ట్ చేసుకోవాలి. మన చేతిలో మన ఆరోగ్యం ఉంది, మనం చూస్తున్నాం. మా గురువు మంత్రసత్రాలు రాదు, మీకు చెప్తున్నా. నేను పోయేటప్పుడు పాంప్లెట్ ఇస్తాను, మంత్రసత్రాలు. జీవితంలో చూడండి, ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినాక యూట్యూబ్లో కొట్టండి మంత్రసత్రం రాదు, ప్రకృతి జీవన విధానం అంటాడు ఆయన. నేను దాదాపు సగం పాటిస్తాను. నీళ్లు తాగం 3 గ్లాసులు నీళ్ళు తాగుతాం, 1 గ్లాసు నీళ్ళు తాగుతాం, 5 గ్లాసులు. అదే నీళ్లు తాగాల బాబు. యూ షుడ్ టేక్ శాంపుల్ ఆఫ్ వాటర్. నీళ్ళు తాగేది వీఆర్ సో ఎడ్యుకేటెడ్, బట్ హౌ వీఆర్ టేకింగ్ వాటర్ ఈజ్ నాట్. చూడండి, తప్పది. భోజనం చేసిన తర్వాత నీళ్ళు తాగడం అనేది తప్పు. నేను 20 ఏళ్ళుగా భోజనం చేసాక నీళ్ళు తాగాను. 1.5 అవర్తో నీళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. 1.5 అవర్ తర్వాత నీళ్ళు తాగాలి. అన్నం తిన్న తర్వాత నీళ్ళు తాగితే ఎంజైమ్స్ డైల్యూట్ అయిపోయి, సైంటిఫికల్ ఐఎమ్ కెమిస్ట్రీ, అది అయిపోతే అది యాక్షన్ ఉండదు. ద యాసిడ్స్ బికమ్ డైల్యూట్, ఇట్ డజంట్ డైజెస్ట్, ఇట్ నీడ్స్ ఇన్హలేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అందుకే భోజనం చేసిన తర్వాత జస్ట్ half glass water is enough, but you wait for 1.5 hour, at least 1 hour, then you take water. సో ఈ రకంగా మన హెల్త్ మన చేతిలో ఉందండి. అని ఇప్పుడు చెప్తే మీకు టైం పడుతుంది. నేను అది చెప్తాను మీ మొత్తం మళ్ళీ సైతమైన చెప్పడం ఆ 40 minutes ముగించలేము కదా. చాలా మంచిదండి అది కదా. మనం ఏమో కొనుక్కొని తింటాం. అది సింపుల్గా ఒక జామకాయ కొనుక్కొని తినచ్చు కదా, ఇంత పల్లీలు కొనుక్కొని తినచ్చు కదా, ఇంత బెల్లం గూడాకి లేకే ఒక చిన్న బెల్లం ముక్క, వారానికి 2 సార్లు బెల్లం ముక్క. ఎంత బాగుంటుందో బెల్లం. తిన్నారు ఎప్పుడన్నా? బెల్లం పల్లీలు, పచ్చి పల్లీలు వేసి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ పల్లీలు తినడం సింపుల్ థింగ్. లేదు మనకు అది కాదు, మనకు కావాల్సింది రోస్ట్. అవన్నీ రోస్ట్ ఉంటే మనం రోస్ట్ అయిపోతాం. దట్ రోస్టెడ్ కర్రీ విల్ మేక్ అస్ రోస్ట్. అయిపోయింది కదా. పోలీసులు పోయి మా డబ్బా అంతా కూడా గవ్వ దమ వేసి గువ్వకు పెడతారు. తెలుగులో సామెతలు బాగుంటాయి. తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారా? గవ్వ వేసి గువ్వ పెడతామంట. పైసా వేసి ఎవరికి పెడతామంటే ఇలా ఇద్దరికే పెడుతున్నాం. మనం కష్టపడి భార్య భర్త పాపం ఎంత కష్టపడతారు, తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు. పైసలు జమ చేసి అటు IIT, ఇటు నీటు, ఇటు గంగలో పోయినట్టే, ఆ తర్వాత డాక్టర్ పోయినట్టే.
कहते सब आपकी बीपी आया वो करना वो टेस्टेशन ₹1,00,000 साहब ये बाईपास करना आया पूरा कितना पैकेज 7 लाख 8 लाख नहीं तो अभी जाते मर जाते आप गारंटी नहीं देते आप यहाँ से गए समझो अभी चले जाते आप हाँ? ఎంత ఫోబియా అండి వాడు మొత్తం మన ఛాతిని కోసి అది వేసి వీక్ వేసి 8 లక్షలు తీసుకుంటారు సీ ద డాక్టర్ టేకింగ్ ₹8 lakhs బై కట్టింగ్ యువర్ హార్ట్ అండ్ మేకింగ్ యూ వీక్ అండ్ వీక్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఎంత ఘోరంగా ఉంటుందండి మరి హూ ఆర్ రెస్పాన్సిబుల్ వీఆర్ రెస్పాన్సిబుల్ మన లైఫ్ స్కిల్స్లో ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం ఆలోచిస్తున్నాం అందుకే తల్లులారా మీరు ఆలోచించండి లేదు ఉప్పు కారం తక్కువ ఉన్నాయండి ఏం కాదు పెద్ద ఉప్పు కారం వేసుకొని కొట్లాడిపోయేది లేదు కదా మనకు యుద్ధం ఇంత కారం వేసుకుంటే బాగుందండి ఉప్పు కారం వాట్ ఎవర్ ద మినిమం ఎవ్రీథింగ్ షుడ్ బి మినిమం దాట్ మ్యాక్సిమం అట్లీస్ట్ యావరేజ్ అదే కదా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మరి హెల్త్ అయిపోయింది ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇవాళ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు లేదు కొంతమంది ఇప్పుడు హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ టేకింగ్ డెసిషన్స్ నో ప్రాబ్లం వెరీ గుడ్ హౌ టు ప్లాన్ ఫ్యూచర్ లైఫ్ ఫైనాన్షియల్ వే సేవింగ్ ద మనీ is important how to spend money where to spend money and what we have to spend money that is important but we are majority people are see we are under the influence of western culture not only dress but everything they have given us credit card అంతకుముందు క్రెడిట్ కార్డే ఉండకపోయేది ఉంటే మన ఎదురుగా కిరాణా కొట్టు ఉంటే ఆ కిరాణా కొట్టులో మనం ఖాతా పెట్టుకుంటాం అంతే తప్ప ఎక్కడ ఉండదు ఇప్పుడు నాకు కిరాణా కొట్లో మా కైలాసంలో కిరాణా కొట్లో ఖాతా ఉంటుంది నెలకు 5-6 వేలు బిల్లు అవుతుంది కడతాను సార్ మీ సూపర్ మార్కెట్ ఎందుకు సూపర్ మార్కెట్ పోవడం మా ఆవిడ రాసిస్తుంది ఆ లిస్ట్ ఇస్తుంది మినిమము 5,000 బిల్ అవుతుంది నెలగానే మొత్తం అయిపోతుంది హాయిగా సూపర్ మార్కెట్ వేయమనుకోండి ఇక పోతాం బండి పోతుంటాం అది తీసేస్తాం మగానే ఇది కనబడుతుంది అది కనబడుతుంది తక్కువ 1+1 ఫ్రీ 1+2 ఫ్రీ 1+3 ఫ్రీ అయిపోయి తీసుకొని అది ఈ బుల్లో ఈ బకెట్ పోయి పెద్ద ట్రైన్ స్టైల్లో పట్టుకొని పోయి ఆ బిల్లు కడితే 10,000 బిల్లు అయిపోతుంది గోవింద దిస్ ఇస్ వెస్టర్న్ కల్చర్ సేవ్ ద మనీ మరి వేరే ఎర్నింగ్ మనీ విత్ వాట్ ఎంత కష్టపడుతున్నాను మనం అంతా కూడా ఎంత కష్టపడుతున్నాం మీరు నేను మా డబ్బులు మేము పెడుతున్నాము సూపర్ మార్కెట్ పెడుతున్నాము డాక్టర్లకు పెడుతున్నాము ఇంకో పెడుతున్నాము కదా తాగడానికి పెడుతున్నాము దురలవాట్లకు పెడుతున్నాము and ask us party coming, yes, we enjoy 40 with the means only taking 1 or 2 packs. That is common. So common, sir, it's common, Western culture, common. But how it damages liver? So we are, even though we are wise, we are educated enough, we are cultivating bad habits. So health care, financial management is very important. So ladies, that is, Nirmala Sitharaman, మన ఫైనాన్స్ మినిస్టర్ ఎంత గొప్ప అండి కాబట్టి ఆడవాళ్ళగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉండాలి మగవాళ్ళగా ఉన్నప్పుడు మై డియర్ బ్రదర్స్ గారు మీరు చాలా చిన్నవాళ్ళు కాబట్టి గివ్ టోటల్ మనీ బెటర్ ఆఫ్ అండ్ హాయ్ ఫ్రీ మెంటల్లీ ఫ్రీ టోటల్ మనీ వాట్ ఆర్ యువర్ సాలరీ దేర్ విత్ 60,000 70,000 గివ్ ఇట్ టు యువర్ బెటర్ ఆఫ్ యువర్ సెకండ్ మదర్ అండ్ యూ బీ హ్యాపీ అండ్ లైక్ హాస్టల్ గో అండ్ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ ఇస్ ఎంత బాగుంటుందండి అది కూడా మొత్తం ఆమెకు అప్ప చెప్పాలి ఎంత బాగుంటుంది ఇల్లు మొత్తం డబ్బులు ఉంటాయి ఇప్పుడు అవసరం అయితే అరే 50,000 ఉస్మే 1 लाख లేదే ఉంటుందండి మన దగ్గర వీడు ఉంటే మనకు గుర్తు మనకు మగవాళ్ళకి బాగా దీని ఏమంటే గుర్తా దురద కదా సంథింగ్ అలర్జీ మగవాళ్ళకి బాగా అలర్జీ ఉంటాయండి దురద ఏదంటారు చేస్తుంటాం కానీ ఆడవాళ్ళకి అట్లా కాదు ఆడవాళ్ళు ఎంత పొదుపు ఉంటారు దే ఆర్ సో సేవింగ్ నేచర్ అలా జీవితం అట్లా వాళ్ళ ఆలోచన అట్లా వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళు రోడ్ నడుస్తుంటారు మగవాళ్ళు మనం ఏంటంటే ఆకాశం నడుస్తుంటాం కాబట్టి ఇవాళ విన్నారండి ఇవాళ సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ హెల్త్ మేనేజ్మెంట్ సో హెల్త్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ సక్సెస్ ఉంటే ఏమవుతున్నాము వీ షుడ్ బి వీఆర్ వెరీ హ్యాపీ ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో మనం ఆనందంగా ఉంటాము అప్పుడు క్వశ్చన్స్ చాలా మంది మై డియర్ ఏమన్నా టీచర్స్ బి కదా మన కెరియర్లో మనం ఎట్లా ఉన్నాం మన కెరియర్లో సార్ నేను చెప్తున్నా కదా సెల్ఫ్ ఎస్టీమ్ అనే పదం వాడాను మీకు చెప్పాను సెల్ఫ్ ఎస్టీమ్ అనే పదం వాడాను మీకు చాలా చూడండి మీరు మీ పట్ల మీ వృత్తి పట్ల మీ గౌరవం ఉందా మీ చేసే పనికి పవిత్రంగా అభయిస్తున్నారా మీ వృత్తిని గొప్పగా అనుకుంటున్నారా మీరు గొప్పగా అనుకుంటే అది గొప్ప ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ అనుకోండి మీ వృత్తి లోపల యూఆర్ డూయింగ్ సంథింగ్ ఇంజస్టిస్ టు యువర్ ప్రొఫెషన్ మనకే లోపల ఉంటుంది భగవంతుడు ఎక్కువ తెలుసు గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈజ్ ఓమ్నిపోటెంట్ ఓమ్ని ప్రజెంట్
వాళ్ళు చూడాల్సిన పని లేదు, మా డీఓ చూడాల్సిన పని లేదు, ఇంకోటి చూడాల్సిన పని లేదు. అవర్ హార్ట్ అవర్ గాడ్ హూ ఇన్సైడ్ ఆల్సో టేకింగ్. రే నువ్వు చదువు బాగా చెప్తున్నట్లేవు, ఆ పిల్లలతో మాట్లాడినట్లేవు, కంటిన్యూ చేస్తలేవు, సమానం ఉంటుంది. కాబట్టి అది పోవాలంటే వీ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ అవర్ టీచింగ్, వీ షుడ్ మోటివేట్ ద స్టూడెంట్స్ కదా. మనం పర్ఫెక్ట్గా మన జాబ్లో ఉండాలంటే అబ్స్టాకిల్స్ ఉంటాయి, ఆ అబ్స్టాకిల్స్ని మనం ఫేస్ చేయాలంటే మనకున్న ఛాలెంజింగ్ అండి. నేనైతే చెప్తున్నా కదా, ఇంటర్మీడియట్ వాళ్ళకి అసలు ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా చెప్పాను, చాలా ఈజీ. డిగ్రీ వాళ్ళకి చెప్తాను, చాలా ఈజీ చెప్పడం. ఎంఎస్సీ వాళ్ళకి చెప్పాను, పీజీ వాళ్ళకి చెప్తే ఎంత ఈజీగా ఉంటుందో టక్టగా చెప్పేసి వాడు అర్థం చేసుకుంటాడు. కానీ ఒక చిన్న పిల్లవానికి ఈ రాయించడం, ఏబిసిడి రాయించడం, 1+1 చెప్పడం, ఎక్కాలు ఎంత టఫ్ ఉంటుందండి. సో టఫ్ జాబ్ ఇది విత్ ప్రైమరీ టీచర్స్. వీరంతా టఫ్ జాబ్ చేస్తారు, హై స్కూల్ వాళ్ళు టఫ్ జాబ్ చేస్తున్నారు, బేసిక్స్ నేర్పుతున్నారు, ఎంత కష్టం అండి. సో జీవన సాఫల్యం అంటే, జీవన కళ అంటే దీనిలో మనం పర్ఫెక్షన్ సాధించి మనం ఆ యొక్క దాన్ని ఎదుర్కోవాలి. మన యొక్క ప్రైమరీ టు హై స్కూల్ కెరియర్ ఈజ్, టీచింగ్ కెరియర్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. తీసుకుపోయి పీజీ కూడా నేను స్పీచ్ ఇవ్వండి చాలా మంది పెద్ద పెద్దలకి అరణ కలిగిస్తుంటాను. పిల్లవాళ్ళతో నాకు స్కూల్ రమ్మంటారు చాలా మంది. స్కూల్ మాట్లాడేప్పుడు डर लगता है मेरे को, बच्चों से कैसे बात करना, बच्चे काम रहते हैं, उनको नहीं मालूम, अपना लैंग्वेज अलग रहता है, कैसे बात करेंगे, बहुत ఛాలెంజింగ్. కాబట్టి ఆ పిల్లలతో మీరు చెప్పండి. అందుకే ఇన్ ఫిన్లాండ్ ప్రైమరీ టీచర్స్ ఆర్ పేడ్ మోర్ శాలరీస్. ఒక ప్రొఫెసర్ కంటే ప్రైమరీ టీచర్ శాలరీ ఎక్కువ. ఒక ప్రొఫెసర్ కంటే ఒక టీచర్కి ప్రైమరీ స్కూల్ టీచర్ గౌరవం ఎక్కువ. ఎందుకంటే అది ఛాలెంజింగ్ కాబట్టి. సో వెన్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్, దెన్ వీ విల్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ కెరియర్ ఆల్సో. రెండు రిలేటెడ్, both are over. Finally సొసైటీ. మనం మన కుటుంబం కాదు కదా, మన సొసైటీ గురించి పక్కల గురించి మాట్లాడడం. నేను చెప్పాను కదా, కుటుంబం గురించి మన మెంబర్స్ మన గురించి. అంటే మన కుటుంబం అంటే నేను నా భార్య నా పిల్లలేనా? నేను నా భార్య పిల్లలైనా కుటుంబం అంటే, కుటుంబంలో తల్లికి తండ్రికి తాతకు ముత్తాతకు స్థానం లేదా? పెద్దవాళ్ళకి స్థానం లేదా? ఈరోజు పెద్దవాళ్ళకి స్థానం లేదా? మరి ఏం చూస్తున్నాం? ఇలా వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. ఆ వృద్ధాశ్రమాలు వాటే पीटी ऑफ इंडिया रियली मैं हिंदुस्तान को इतना भय बताऊँ, अपने देश में వృద్ధాశ్రమాలు. మన తండ్రి కన్న తల్లి పెంచిపోతే ఆమెని చూసేవాడు లేక, కన్న తల్లిని చూసేవాడు లేక నువ్వు ఎదిగి అమెరికాలో డాలర్ సంపాదిస్తుంటావు. వీళ్ళ మాట్లాడడానికి ఎవరు లేరు, పంచుకోవడానికి లేదు. బాధలు భావోద్వేగాన్ని పంచుకోవడానికి ఎవరు లేకపోతే, మనిషికి కావాల్సిన డబ్బు కాదమ్మా, మనిషికి కావాల్సిన కారు కాదమ్మా, మనిషికి కావాల్సిన బాబాయ్ పంచుకోవడం, షేరింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్ సారో అండ్ హ్యాపీనెస్ కదా. మన హ్యాపీనెస్ అనుకోండి, మనం ఒక్కళ్ళు మన స్వీట్ తింటే అయిపోతాండి. నేను మోటార్ సైకిల్ కొంటేనే అరే దోస్కి, అరే కావుపోయి సమోసా కావుపోయి, అరే సైకిల్. వెన్ వీ షేర్ విత్ అదర్స్ అవర్ హ్యాపీనెస్ ఇట్ ఇంక్రీజెస్. అదే మన దుఃఖాన్ని పంచుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా పక్కకు. ఎవరు లేకపోతే ఎలా? మరి ఆ రకంగా మనం ఈరోజు వృద్ధాశ్రమాలు అయిపోతే మరి ఎంత దారుణం అండి. వేర్ లైఫ్ స్కిల్స్ ఆర్ గోయింగ్ కదా. హూ ఆర్ రెస్పాన్సిబుల్? ద సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ సన్స్ అండ్ డాటర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వృద్ధాశ్రమాస్. ఈవెన్ దో దే ఆర్ ఎర్నింగ్ డాలర్స్. వాట్ షేక్. తల్లిదండ్రి కష్టపడి అమెరికా పంపిస్తుంటే దారుణంగా ఉంటుందండి. ఒక పల్లెటూరు అయితే మీరు పేపర్ చూడాలండి, కటింగ్స్ ఉంటుంది, చాలా కటింగ్స్ ఉంటాయి పేపర్. అమెరికా పోయినాడు, కష్టపడి పల్లెటూరుకి వెళ్ళి బాగా సంపాదించమని అమెరికా పంపించారు. వాడు అమెరికా పోయాడు, పెళ్లి చేసుకుని వచ్చాడు, పిల్లలు అయిపోయింది. ఓనాడు వచ్చాడు, నాన్న బాపు, నాన్నగారు పల్లెటూరు బాపు మనం ఏంది, నువ్వు మాతో నచ్చేసి, మాతో నచ్చేదా, ఎందుకు రా నేను ఉంటాం, మా పల్లెటూరులో ఉంటాను, మంచి అనిపించేది, ఏడ బాగుంటుంది, నువ్వు రావే, మరి వస్తా కానీ మొత్తం ఇల్లు అమ్మేద్దాం అన్నాడు. ఒకనాడు భూమి నెల్లూరు క్యాంప్ వేసాడు మనోడు నెల్లూరు క్యాంప్ వేసేసి మొత్తం భూములు అమ్మేసాడు. పెద్ద మనిషి సంతకం ఏలుముద్ద పెట్టించుకున్నాడు కదా, అది భయం లేదు. ఆ తర్వాత ఏం చేసాడు, ఇల్లు కూడా ఎందుకే ఇల్లు నువ్వు నాతో ఉంటావు కదా తప్ప అని పట్టుకుపోయి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పట్టింది సార్, మనది హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. నా బాబును కూసాయే, నేను లోపలికి పోయేస్తాను. మనం లోపలికి పోయిండు, గంట అయిపోయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయిపోయింది. ఆశ్చర్యం. సెక్యూరిటీ గార్డ్ చూస్తున్నాడు, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, ఈజ్ మూవింగ్ లైక్ దిస్. పోతుంటే అరే ఈ పెద్ద మనిషి, ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఫర్ 3 hours. ఇట్లా పాపం ఇట్లా చూస్తున్నాడు, గడ్డము అది అంత చూస్తున్నాడు. అడిగాడు, ఏంది నువ్వు నా బాపు ఏంటి, ఎందుకు ఇవ్వడం అంటే, లేదు నా కొడుకు లోపలికి వేయండు, ఎటు పోతావు, ఏమో నాకు ఎలా తీసుకుపోతా అన్నాడు. ఒక 3 గంటల కింద లోపలికి వేయండు అని పేరు ఇది వీడు పోయిన ఎంక్వైరీ చేసి పోతే ఆ పేరు టాలీ, ఆ 3 గంటలకు ఏ ఫ్లైట్ అయితే పోయిందో ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిందండి. ఫ్లైట్ వెళ్ళిపోయింది. కన్న తండ్రిని ప్లాట్ఫామ్ మీద వదిలేసి వాడు అమెరికా వెళ్ళిపోయినాడే పాపం.
ఆ వృద్ధుని కళ్ళలో కన్నీళ్ళు కాచడానికి నీళ్లు లేవమ్మా, కన్నీళ్ళు కాచడానికి నీళ్ళు లేవు, ఇంకిపోయినాయి, గుండె బెత్తలైపోయింది, అప్పుడు అంతా కూడా అది పేపర్లు వచ్చిందండి. పేపర్లు చూడండి ఎంత ఉంటుంది, పేపర్లు వచ్చి ఇమ్మీడియట్గా కోర్టు టుక్ డెసిషన్, ఇమ్మీడియట్ ఇంజక్షన్ అరెస్ట్ చేసేది, ఎంక్వైరీ పెట్టించేసేది, పోలీసులకు ఆర్డర్, కేసు సుమోటో కేసు అంటే గుర్తు, సుమోటో కేసు ఈజ్ బుక్డ్ అండ్ ఈజ్ మేడ్ టు బ్రాట్ ఫ్రమ్ ద అమెరికా అని చేశారు. ఇదండి జీవితం, ఇదా కానీ సోషల్ లైఫ్ అంటే ఇదా? మన కలితానికి సాధన లేదా, అన్నదమ్ములకు సాధన లేదా? భయం కొనైనాయి మేము మెట్పల్లి గయా తపాసం, నేను మెట్పల్లి పెరిగాను, కర్నూలు జిల్లా మెట్పల్లి పెరిగాను. అక్కడ చాలా మంచి పోయే వరకల్లా మా దోస్తింటికి పోయాను. 2 దర్వాలు కనబడ్డాయి, 2 ముందు పెద్ద ఇల్లు ఉండే, ఒక దర్వాజ ఉండే, పోయేవరకల్లా ఏదో ఒక దర్వాజ మీద పోయి టక్కన కొట్టాను, లోపలికి పోయినా. లేకపోతే మా వాడు బయటకు వచ్చాను, నా క్లాస్ బయట పడితే రారా విజయ్ కూర్చోబెట్టే చాదా అంత ఇంత లోపలికి ఆమె అంత భార్య వచ్చి అన్నయ్య చూడు ఆస్తి పంపకం లేదు, మా మరిది మొత్తం నాశనం చేసి నాకు ఏమీ లేదు, ఆమె కంప్లైంట్ అబౌట్. అరే అట్లా ఆడంటాడు, మా వాడు ఏమంటాడు, అరే నువ్వు ఎవరన్నా నమ్మకం తమ్ముడు నమ్మకం అనమాట, నువ్వు ఎవరన్నా నమ్ము దునియారా తమ్ముడు నమ్మకం అనమాట. మంచి నీళ్ళు తాగితే చాదాయితే అయిపోయింది, పోయి పక్క తప్పు కొడుతుంది. ఆ తర్వాత పెద్ద కూడా ఉంది కదా అంత కొడుతుంది. మా తమ్ముడు కనబడాడు, అన్న రాయి అన్నాడు, కూర్చున్నా వాళ్ళకి. ఆమె అన్నయ్య చూడండి ఛాయ్ పోసి, మళ్ళీ ఛాయ్ కామే కదా, పోయి చూడు మా బావగారు మొత్తం ఆస్తులు లాక్కున్నాడు, ఈ 2 ఫీట్ల జాగ ఎక్కడ తీసుకున్నాడు, ఈ జాగ ఏదో 2 ఫీట్లు మావాడు తీసుకున్నాడు. ఇదా జీవితం? ఒక అన్నదమ్ములు కన్న తల్లి కడుపు నుంచి పుట్టిన 2 కొడుకులు, 2 అన్నదమ్ములు ఒక ఫిట్ జాగ కోసము దాని ఒక పెద్ద నిలువెత్తు గోడ పెట్టుకుంటే ఏం సాధించాం జీవితంలో? ఏం సాధిస్తాము? మన జీవితంలో అన్నకు స్థానం లేదా, తమ్మునికి స్థానం లేదా, మేనమామకి స్థానం లేదా, పిల్లలకు స్థానం లేదా, ఎవరికి స్థానం లేదే. అట్లా కాదండి. అవర్ కల్చర్ इज ग्रेट, इंडियन कल्चर इज हिंदुस्तान का कल्चर ग्रेट है, अपन सब लोगों को मानते हैं, वी फील एवरीबडी కదా. ప్రతి ఒక్కరు కూడా చెట్టును పూజిస్తాం, గుట్టను పూజిస్తాం, రాళ్ళను పూజిస్తాం, అన్నిటి పూజిస్తాం, ప్రతి ఒక్కరు మనగా భావిస్తాం కదా. అందరికీ పల్లెటూరులో పోతే आपण गांव में गए तो क्या बोलते हैं, विजय सर बोलते क्या नहीं, मामा बोलते, काका बोलते, अत्ता बोलते, आंटी बोलते. పల్లెటూరులో పోతే ఏమంటారండి, బంధుత్వం పిలుస్తారు. ఆ బంధుత్వ భావన ఉంటుంది అక్కడ పల్లెటూరులో. ఇక్కడికి వచ్చి ఉంటే సార్ మేడం ఆ పేరుతో పిలుస్తాం. ఆత్మీయత అక్కడ ఉంది, ఆత్మీయత ఉండాలా, మనుషుల మధ్య ఆత్మీయత ఉండాలా కదా. ఆ ఆత్మీయత ఉన్నట్టయితే ఏంటి, వసుదైక కుటుంబం అంటే ఏంటి, ఇదే కదా. మన ఇల్లు కాదు, మన ఊరు కూడా మన కుటుంబమే, మన దేశం మన కుటుంబమే, మొత్తం ప్రపంచంలో కుటుంబమే. ఏ హిందుస్థాన్ నహీ పూరా భారత్ పూరా విశ్వ భీ అప్నా హై, సబ్ లోగ్ అప్నా భాయి బహన్ హై. ఆ భావన ఉన్నట్టయితే, ఆ యొక్క ఫీలింగ్ ఆ షేరింగ్ ఉన్నట్టయితే, ఆత్మీయత ఉన్నట్టయితే ఎంత బాగుంటుందండి. అందుకే లవ్ ఈజ్ వైఫ్. అందుకే జీవనకాలం లోపల ప్రేమించాలి, ఎప్పుడైతే ప్రేమిస్తామో కదా, ప్రేమ ఉన్నట్టయితే భార్య భర్త యొక్క తప్పును భార్య మనిస్తుంది, భార్యకు తప్పును భర్త మనిస్తాడు, కొడుకు తప్పుని తల్లి మనిస్తుంది కదా. కొడుకే తప్పు చేస్తే తల్లి ఎందుకు వేసుకొస్తుంది, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రేమించడం. లవ్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్ట్ కాస్ట్, రిలీజియన్, వీ షుడ్ లవ్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్. అందుకే వసుదైక కుటుంబకం అన్నారు కదా. ఈయన కుటుంబకం అసలు అయిపోయిందా? అన్ని లైఫ్ స్కిల్ దూరం చేసుకుంటున్నామే, అన్నదమ్ములు దూరం చేసుకున్నామే, నీళ్ళను పాడు చేసుకుంటున్నామే, ఆకాశాన్ని పాడు చేస్తున్నామే, ప్లాస్టిక్లో వాడుతున్నామే, తాగే నీరు కొనుక్కుంటున్నామే, ఆహారాన్ని విషపూరితంగా మార్చుకుంటున్నామే. రియల్లీ వేర్ వీఆర్ గోయింగ్ సి, ఒక్కసారి ఆలోచించండి. మీరు నిద్ర పట్టదు, మన తినే ఆహారం విషపూరితమైంది. ఎవరు? మనం ప్లాస్టిక్ వాడుతున్నాం, పోతాం చేతులు పూట పోతాం, పోయి ఏలాగు టమాటాలకు ఒక ప్లాస్టిక్ బ్యాగు, మిరపకాయలకు ఒక ప్లాస్టిక్ బ్యాగు, ఇంకో ప్లాస్టిక్ బ్యాగ్, 3 ప్లాస్టిక్ బ్యాగులు. ఇంటికి ఏదైనా షాప్ ఉంటుంది, లేకపోతే టూత్ పేస్ట్ ఇస్తాడు, దాన్ని కూడా ప్లాస్టిక్ క్యాన్లు అయితే పట్టుకొని వస్తాను. పట్టుకుంటే ఇదే నేను మా షాప్కి వెళ్తా ఉంటాను, మార్కెట్కి जाता हूँ मैं, एक बैग में डालो टमाटर मिर्ची डालो और ये डालो, क्या होने का, एक 5-10 मिनट लगता है सेपरेट करने के लिए. उसके लिए हर एक प्लास्टिक जरूरत है क्या? नहीं है ना. సో ఆ రకంగా ప్లాస్టిక్ వాడము, నీళ్ళని ఖరాబ్ చేయడము, ఏం చేయడం, ఎటుపోతున్నామంటే కాబట్టి ఎవ్రీవేర్. సో లైఫ్ స్కిల్స్ ఎట్లయిందంటే జీవన సాఫల్యం, మన జీవితమే తెట్టుకొచ్చేసింది. కాబట్టి లైఫ్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఈ రకంగా మనం గుర్తున్నట్టయితే, అందుకే జీవితం అంటే లైఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్, ఫేస్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. సంసారం ఒక చదరంగం అంటాం కదా, చదరంగం ఆట ఆడినట్టుగా మనకు సంసారం బాధ ఎదుగుతుంది, అవసరమైతే కొడుతున్నచ్చు, నువ్వు కొడుతావు కావచ్చు, ఆ చదరంగంలో బాగానే కదా. ఆ చదరంగం లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ స్ట్రగుల్, ఫేస్ ఇట్.
జరుగుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఫేస్ చేయాల్సిందే కదా. కాబట్టి ఆ రకంగా లైఫ్ ఈజ్ ఏ కదా, ఒక జీవితం వస్తుంది. ఆ జీవితం ఆనందించగలగాల. जिंदगी एक बार आता है, जिंदगी पुनर्जन्म, rebirth. People say ethics says there is a rebirth. Whether rebirth is there, birth is there, that is immaterial. We are not concerned about after death. अरे अपन जिंदगी में अब ये आज का डे, प्रेजेंट डे इज वेरी इंपॉर्टेंट. प्रेजेंट मिनट इज वेरी इंपॉर्टेंट. प्रेजेंट मिनट इज एवरी सेकंड इज इंपॉर्टेंट. ఎంజాయ్ ద సెకండ్, ఎంజాయ్ ద మినిట్ కదా. అందుకే సమయం ఎంత ఇంపార్టెంట్ అండి. But we misuse the time in chit-chatting with others, watching the TV, watching nonsense, singing cell phones, total cell phone, that it is damaging. Because ये रकम समय is time is equal to God. उसको बर्बाद कर रहे हैं अब. Time is equal to God. మరి ఎటు పోతుందండి టైం? మన చేతుల్లో లేకపోతుందండి. We are unable to control our time. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఆ రోజు జయించి మన దగ్గర వచ్చి జీరమైన కదా పురుషోత్తం చేతి ఓడిపోయినాడు. అలెగ్జాండర్ రమ్మని చెప్తే అలెగ్జాండర్కి వచ్చేది అలెగ్జాండర్ హిందుస్థాన్ జీతకి జరుగుతున్నాయి ఏదో ఇసుకు జీతో అపోలోపైది ఏదో అలెగ్జాండర్కి సెల్ ఫోన్ ఇచ్చి నువ్వు జయించరా అంటే జయించలేడు. నౌ ఐ ఛాలెంజ్ ఎనీబడీ హూ కెన్ హ్యాండిల్ ది సెల్ ఫోన్. దీన్ని ఛాలెంజ్ చేయగలుగుతామా? దీన్ని హ్యాండిల్ చేయగలుగుతామా? దీన్ని కంట్రోల్ చేయగలుగుతామా? ఇరవై చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కాదు. ఇట్లా మాట్లాడమ్మా, ఫోన్ వచ్చింది అనుకో కదా, మనం మాట్లాడుతాం ఓ ఆస్మాన్ గిర్ రహా హై తట్టుపోయి ఏమి అని ఎదురుగా మాట్లాడితే నువ్వు యువర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సెల్ ఫోన్. ఇటు మనిషి కనబడతలేడు అంటే మీ సెల్ ఫోన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే అర్థమైందా? ఎంత వీక్నెస్ అయిపోయింది. కాబట్టి ఈ రకంగా మన జీవితం లోపల ఎన్నో రకాలు ఉన్నాయి. చివరగా మై డియర్స్, చాలా ఇంపార్టెంట్ అండి. ఒత్తిడికి ఒక స్ట్రగుల్ నేను చెప్పాను, మీకు పాంప్లెట్ ఇస్తాను తర్వాత. నా స్పీచ్ కంటెంట్ మొత్తం మనం వస్తుంది. ఫైనల్గా మీకు ఇంకోటి చెప్తున్నా. నౌ ఎవ్రీబడి ఈజ్ అండర్ స్ట్రెస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. పసి కూన నుంచి మొదలుకొని ముసలి వాళ్ళకు కూడా ఒత్తిడి గురవుతున్నారు. పసి కూన తల్లి పిల్లవాడు పెళ్లి పాలు మరవకముండే చనపాలు వాడకముండేవన్నీ ఏది దాన్ని అంటారు సార్ ప్లే స్కూల్ సంథింగ్ ప్లే స్కూల్ పంపిస్తాం. అని 3 ఏళ్ళే మన బిడ్డ వచ్చే తమ్ముని బిడ్డ వచ్చే నాన్న పెదనాన్నది పంపిస్తా అని మాటలు చక్కగా వస్తలేవే అని స్కూల్ పంపిస్తా. ఏదంటే లేదు చిన్న అది ప్లే స్కూల్, వాళ్ళు ఆడుకుంటాడు. అరే రేపు బచ్చం పోతుంది, వానికి పెద్ద బ్యాగు, వానికి డ్రెస్, వాని కథ, స్ట్రెస్. ఎల్కేజీ టు పీజీ స్టూడెంట్స్ అండర్ ద స్ట్రెస్. మీరు స్ట్రెస్లో ఉన్నాము, మేము స్ట్రెస్లో ఉన్నాము, అందరూ స్ట్రెస్లో ఉన్నాము, ఒత్తిడి. కానీ రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ అప్రిషియబుల్ టు మై మదర్ అండ్ గ్రాండ్ మదర్. నా తల్లికి ఒత్తిడి లేదు, నా అమ్మమ్మకు ఒత్తిడి లేకుండే, మా నాన్నమ్మకు ఒత్తిడి లేకుండే, హాయిగా అయిన ఒత్తిడి లేకుండే. ఆడవాళ్ళకి ఒత్తిడి ఉందండి. అందుకే ఆడవాళ్ళకి బీపీ షుగర్లు ఉండవు, మగవాళ్ళకి బీపీ షుగర్ లెక్క వస్తాయి. అన్నిటికీ ఫీల్ అవుతారు, దే రెస్పాండ్ టు ఎవ్రీథింగ్. అన్నిటికీ రెస్పాండ్ అవుతుంటారు మగవాడు. కానీ మా ఆడవాళ్ళు శాంతమూర్తిగా ఉంది. ఎంత ఏంటంటే ఒత్తిడి తట్టుకుంటారు. ఎందుకు ఒత్తిడి తట్టుకుంటారే మీరు గమనించారే మగవాళ్ళు? మీరు ఎందుకమ్మా మన వాళ్ళు వీఆర్ వన్ సెక్ట్, వాళ్ళు డిఫరెంట్, మనం ఒకటి, మనం మాట్లాడుకుందాం. ఏంటని ఎందుకు ఒత్తిడి? వాళ్ళు పొద్దున్నుంచి 5 గంటలు లేచి మొత్తం చేసి ఇల్లుతో పని చేసుకుని అది చేసుకొని టిఫిన్ ఏదో ఇంకా కొత్త ఇప్పుడు టిఫిన్ ఉండకపోయేది. ఇప్పుడు టిఫిన్ లంచ్ డిన్నర్ 3 పేర్లు. ఇక చుట్టమస్తే వారికి బూరెలు చేసి పెట్టాలా, ఇవన్నీ చేసేయడము. కానీ ఆమె వెళ్ళినన్నా కానీ ఫీల్ అయిందా పాపం? తల్లి ఫీల్ అయిందా? నాన్న చుట్టమస్తే కూడా కొద్దిగా వేసుకో, అన్నం వేసుకో, అంకా కూర వేసుకొని ఎంత ప్రేమ పద పెడుతుందో. ఆ ప్రేమలో కూడా పెడుతుంది కాబట్టి నాకు ఒత్తిడి లేదు. సో మీకు ఒత్తిడి మాయం కావాలంటే, స్ట్రెస్ మాయం కావాలంటే ఓన్లీ వన్ థింగ్, లవ్ యువర్ జాబ్. నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన ఒత్తిడి ప్రేమించకపోవడం వల్ల, మనం చేసే పనిని ప్రేమించకపోవడం వల్ల ఒత్తిడి జనిస్తున్నది. మీరు ఒత్తిడి చేస్తున్న డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ కన్నట్టు చెప్పారు. మీరు ఎందుకు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు? పాపం డ్రైవర్ కూర్చుంటాడు, 6 సీట్లో కూర్చుంటాడు, ఎంత కష్టమని పాపం. అదే డ్రైవరు కదా ఎంత ఎంజాయ్ కలిగితే పోతుంటే చెట్టు పుట్టులు అన్ని చూసుకుంటూ పోతే మాట్లాడుతుంటే కండక్టర్ మన జనగల సార్తో మామ కాకని మాట్లాడుతుంటే ఆ జీవితాన్ని ప్రేమిస్తుంటే ఒత్తిడి ఉండదు. అబ్బా ఎందుకురా ఈ దరిద్రం ఉద్యోగము, ఎందుకురా ఈ టీచింగ్, వీనికి ఎంత చెప్పినా అంతే ఉన్నది, ఎందుకురా ఇదని ఆడవాళ్ళు మగవాళ్ళు ఫీల్ అనుకోండి, దెన్ స్ట్రెస్ జనరేట్స్. సో స్ట్రెస్ పోవాలంటే టు రిలీవ్ వన్ థింగ్, యూ ఫీల్ ఇట్, యూ లవ్ ఇట్, దట్స్ ఆల్. దట్ టోటల్ స్ట్రెస్ విల్ బి వ్యానిష్డ్. ఆ స్ట్రెస్ పోతుంది. అందుకే ఒత్తిడి పోవాలంటే ఎమోషన్స్ కంట్రోల్. లైఫ్ స్కిల్స్ చాలా ఉన్నాయండి, గంట పడుతుందండి లైఫ్ స్కిల్స్.
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మనం ఒకరు తిడతారు, వీఆర్ కరెక్ట్ సార్ సబ్ కూర్చోనా తు క్యా అంటారు, మనం దే ఇన్సల్ట్ అస్, దే కార్నర్ విత్ అస్, బట్ వీ షుడ్ టేక్ బ్యాక్ వన్ స్టెప్ బ్యాక్ దెన్ థింక్ ఓవర్. మొన్న ఒక చూశాను మొన్న జస్ట్ 3 years బ్యాక్, నాకు గుర్తున్న తను రోజు వాకింగ్కి వస్తుండే స్టేడియంలో, వస్తుంటే ఏమైనా అయిపోయింది, మళ్ళీ ఒక 3 నెలలు చూశాను, అక్కడ చోట ఒక ఫ్లెక్సీ పెట్టి ఉంది, హాస్టల్ తరపున పెట్టాను. అరే రోజు వాకింగ్కి వస్తుండేనే, రోజు వాకింగ్కి వస్తుండే, ఏమైంది అంటే ఆ కూతురు యొక్క వివాహ సంబంధం లోపల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వచ్చేవరకు ఏమైపోయింది, వివాహ సంబంధాన్ని రైట్ వేలో అని వీ షుడ్ సాల్వ్ ఇట్. బట్ మదర్ ఇన్స్టిగేట్స్, ఫాదర్ ఇన్స్టిగేట్స్. ఈరోజు ఏమైందంటే భార్య భర్త దానికి అందరు పెళ్లి కూర్చొని అందరు ఉండాలి, కానీ భార్య భర్త కోట్లాట్లో 10 మంది వస్తే ఏమైతే కంగలగా వస్తాయి కదా, నువ్వేం తక్కువ ఇచ్చాను ఆడ నువ్వే కాదు, ఇద్దరు ఎప్పుడైతే ఆఖరికి విడాకులు దాకా వచ్చేసింది, ఫైనల్ సిట్టింగ్ అయిన నడుస్తున్నది. సడన్గా వాళ్ళు ఎదుటి వ్యక్తి ఇన్స్టిగేట్ చేశారు, ఆయన బీపీ రేజ్ అయిపోయింది, బాగా రేజ్ అయిపోయింది, బీపీ టక్కన కింద పడ్డాడు. పోయేవరకాలు ఏమైపోయింది, పోయేవరకాల ప్రాణం పోయింది. ఒక ప్రాణం ఖరీదు ఒక కారు. అదే ఒత్తిడి పంచకుండా ఏమవుతుంది. అందుకే సమస్యకు పరిష్కారం అంటే సమస్య పరిష్కారం రాసుకోవాలమ్మా. వాట్ ఇస్ ద ప్రాబ్లం మీరు చూడండి. ఒకటి హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే పుస్తకం ఉందండి, ఇంగ్లీష్ 40 ఏళ్ళ కింద చదివాను సార్. హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ ఇస్ రిటర్న్ బై డేల్ కార్నెగీ. A wonderful book. Now it is only in Telugu also. So what is the problem? What is the reason? What is the solution? Suppose if at all, what is final happen? ఏమైతుంది ఫైనల్గా? యాక్సెప్ట్ ఇట్ అంతే కదా. మనం యాక్సెప్ట్ చేయము, జీవితంలో మనం యాక్సెప్ట్ చేయము. పిల్లవాడికి ఏమైతే ఎగ్జామ్ రాస్తాడు, ఫెయిల్ అవుతుంది, ఫైనల్గా అయ్యేది ఏంటిది, ఫెయిల్ हो जाता है. एक्सेप्ट करो, पिताजी माताजी एक्सेप्ट करो, बच्चा फेल हो गया, फेल होने उन्हें भी एक्सेप्ट करना, फेल होने क्या होने गया, जिंदगी लेने की जरूरत है क्या. సో దట్ ఈస్ ఇంపార్టెంట్, యాక్సెప్ట్ ఫైనల్. సో ఈ రకంగా మనం వాటిని చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనం ఒక రైట్ వేలో ఉండగలుగుతాం. సో మీకు చెప్పేది ఏంటంటే ఫైనల్గా వాట్ ఈజ్ ఇంపార్టెంట్, 4 things ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్, मनी इज वेरी इंपॉर्टेंट, धनमूलम इदं जगत, पैसे के सामने सब कुछ रहता है. नेक्स्ट टाइम इज वेरी इंपॉर्टेंट. नेक्स्ट हेल्थ इज वेरी इंपॉर्टेंट, हेल्थ इज वेरी इंपॉर्टेंट. ऑलरेडी वी डिस्कस्ड सर. वेलकम सर, वेलकम. నెక్స్ట్ టాపిక్ సార్ ఎస్పీ గారు పంపినట. ఓకే, Vijay sir retired professor taking class on life skills. So what is important, finally I conclude my speech with this. So what are important, even important జీవితంలో టైమ్ ఎవ్రీథింగ్. ఫైనల్లీ one thing is more important, and ఎవరైనా గుర్తా మీకు, both one thing very precious which cannot be brought back, that is what, life. జీవితం చాలా ఇంపార్టెంట్, లైఫ్. అందుకే ఎల్ఐసి సింబల్ ఏంటో గుర్తా మీకు అండి. ఎల్ఐసి సింబల్ ఏముంటుందండి, దీపం ఉంటుంది, వెలుగుతున్న దీపం. ఆ వెలుగుతున్న దీపం పక్కన రెండు పువ్వులు ఉంటాయి. ఆ వెలుగుతున్న దీపాన్ని ఆరిపోకుండా కాపాడడానికి మన జీవితము గాలిలో వెలుగుతున్న దీపం అమ్మ. దాన్ని కాపాడుకోవాలా, ఎలా కాపాడుకోవాలా, మన ప్రాణాన్ని కాపాడుకోవాలా. ఎవడో ముందు వస్తుంటే మనం పక్క తప్పుకోవాలా, ముందు ఏ ముందు పోతా కుదరదు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలా, హెల్త్ మేనేజ్మెంట్ పాటించాలా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పాటించాలా, స్ట్రెస్ పాటించాలా, ఒత్తిళ్ళు వస్తాయి కదా. ఫైనల్లీ పీపుల్ ఇన్సల్ట్ అస్, దే క్వారల్ విత్ అస్. చాలా ఉంటాయండి జీవితంలో చాలా ఉంటాయండి. అంత మాత్రం ఫైనల్ డెసిషన్ ఇస్ దట్ ఈస్ నాట్ ఎండింగ్ ద లైఫ్. So even from LKG boy, that is student to top one also committing suicides. That is not at all a solution, na. So that is important. We should know the value of the life. కాబట్టి ఆ లైఫ్ విలువ చేసినట్టయితే మనం ఫైనల్గా జీవితం మనం ఆనందించడానికి అండి. లైఫ్ కమ్స్ వన్స్ టైం, एक बार आता है लाइफ, उसको आराम से जीना, आराम से करना, हर रोज जिंदगी, हर पल जिंदगी, हर पल आनंद से रहना. सबको మనం పోయేటప్పుడు ఉండవద్దా, మనం ఒక్కడే జీవించడమా బతకడమా. చాలా మంది బతుకుతున్నారు, కానీ మనం జీవించాలి. ఎవరు జీవించడం, వాడు జీవించడం అంటే అర్థం ఏంటిది అంటే మన కోసం మనం బతకడం కాకుండా సమాజం కోసం కదా. లివింగ్ విత్ ఫర్ సొసైటీ, లివింగ్ విత్ అదర్స్, లవింగ్ నైబర్స్, ఇదంతా కూడా దట్ ఇస్ కాల్డ్ అది జీవించడం. సో మనం జీవించే ప్రయత్నం చేయాలా. జీవన కళల ద్వారా, జీవన నైపుణ్యం ద్వారా, లైఫ్ స్కిల్స్ ద్వారా మనం జీవించాలా తప్ప ఇది కాదు. మనకు లైఫ్ చిన్నగా సండి బచ్చా ఆతా హై, आता सब लोग तालियां खुशी से तालियां मारते, बच्चा रोता है, హాస్పిటల్ में बच्चा रोता है, सब लोग खुशी से तालियां ఓ అని సంతోషపడతారు. పిల్లవాడు ఏడుస్తుంటే అప్పుడు కన్న తల్లి కష్టపడుతుంటే చూసి మొత్తం మాయమైపోతుంది, ఏదైపోతుంది కదా. ఏడ్చుకుంటూ వస్తాడు మనిషి. చివరికి మనిషి పోయేటప్పుడు లాస్ట్ జర్నీ
పోతుంటే మనిషి పోతా ఉంటే ఎట్లా పోవాలి మనిషి? How he should go? He should go. Say Tata. Yes, I am leaving the world. I am leaving the world. I came into the world. I am leaving with the world with successness, with love and affection. My dear one, I am departing this world. లేకపోతే మనం నవ్వుతూ పోగలగాల, మనం నవ్వుతూ పోగలగాల, పక్క వాళ్ళు ఏడవాలా. ఇది జీవితం. సో మై డియర్, మీతో మాట్లాడడం చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకు అంటే సి ద థింగ్ ఈజ్ వై బికాస్ ఎందుకంటే నేను మాట్లాడుతూ మామూలు చెప్పగలుగుతాను, మీరు 10 మందికి చెప్పగలుగుతారు. నా ఇంత కూడా నేను వై ఐ టిప్ ద క్లాస్ బికాస్ యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ రిసోర్స్ పర్సన్స్. యూ విల్ మోటివేట్, యూ విల్ గైడ్ సో మెనీ స్టూడెంట్స్, so many families, not only setting our family, but we can set our family, we can set our village, we can set our country also. Is it not? And you are powerful, you are anike self esteem annanu, you are not ordinary people, you are extraordinary people. ఇది కదా, కాబట్టి దానికే మేము ద టైం తీసుకొని టైం ఎక్కువైనాము. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సవితా మేడం. నేను ఇంటర్లో సార్ దగ్గరే ఉన్నాను. ఒక మాట సార్కి రిక్వెస్ట్ చేశాను, సార్ లైఫ్ స్కిల్స్ మీద మాట్లాడాలి సార్, కొంచెం టైం ఇవ్వండి అంటే సార్ నా మాటను మన్నించి ఇక్కడికి వచ్చి మనకి ఇంత మంచి విషయాలను తెలియజెప్పినందుకు నేను సర్వదా సార్కి కృతజ్ఞురాలుగా ఉంటాను. సక్సెస్ఫుల్ మదర్, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ. అశోక్ రావు మన మహేందర్ రాజు వీళ్ళ హస్బెండ్ ఆల్ ఇండియా లెవెల్లో టాపర్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ హస్బెండ్ ఈజ్ ఆల్ ఇండియా టాపర్ ఇన్ ఎల్ఐసి. అంత డైనమిక్ అంట, అందుకే మీలాంటి డైనమిక్ అంట నాకు దగ్గర